రెడ్డి, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాన్స్వాడ. నేను అస్తమా, అలర్జీ, బాగా ఇబ్బందితో, జలుబుతోని, ఆయాసంతో ఇబ్బంది పడేవాడిని. గత 4-5 years నుంచి సివియర్గా ఉండేది. ఇప్పుడు ఒక 3 నెలల కింద చూయించుకున్న తర్వాత, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సార్ దగ్గర, విష్ణురావు సార్ దగ్గర నాకు పూర్తిగా నయం అయిపోయింది. మెడిసిన్ వాడతలేను 1 month నుంచి, ఎలాంటి బాధ లేదు. అంతకుముందు నిద్ర లేని రాత్రులు చాలా ఉండేది. ముక్కు దిబ్బడ ఆయాతోని, చాలా తుమ్ములతోని, ఆయాసంతో బాగా ఇబ్బంది పడేది. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 10-15 years నుంచి ఉండే. 10-15 years. ఫస్ట్ ఎప్పుడు వచ్చిన శ్వాసకి? 18లో వచ్చాను. మళ్ళీ ఈ మధ్యలో అక్టోబర్లో వచ్చాను. అంటే 18లో వచ్చి, అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చాను. 5 ఏళ్ళు మంచిగా ఉన్నావా? 5 ఏళ్ళు మంచిగా ఉన్నా కానీ కొద్దిగా ఉండేది, వేసుకునేవాడిని కంటిన్యూగా. మంచిగా 18 ముందు ఎట్లా ఉండేది పరిస్థితి? 18 ముందు అది కాదు, అంతే వర్ణన అవుతాయి కదా. అది కూడా బాగా ఇబ్బందితోనే ఉండేవాడిని. 18లో చూసిన తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత అడుపు వచ్చేది అప్పుడప్పుడు. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత మొన్న నుంచి మాత్రం ఎలాంటి లేదు. తుమ్ములు కానీ, ఆయాసం కానీ, దగ్గు కానీ, పిల్లి కూతలు కానీ, అసలు మందులే వాడతలేదు. అంత క్యూర్ అయిపోయింది. అంటే ఇది, అంటే నీ నిద్రకు గాని, నీ పనులకు గాని ఆటంకంగా 10-15 సంవత్సరాలు ఎంత బాధపడ్డావు నువ్వు దీంతో? విపరీతంగా, అసలు చెప్పరానంత బాధ. అసలు ఎక్కడ పోయేది లేదు, అసలు ఉండేది లేదు. నేను అగ్రికల్చర్ చేస్తాను, పొలం కాడికి పోతాను. అసలు పోగానే అసలు తుమ్ములు అనేవి విపరీతంగా వచ్చేసాయి. తుమ్ములు, కళ్ళకి నీళ్ళు గారుడు, కళ్ళు రెడ్డిగాయడు, దురద, కళ్ళు ఇట్లా ఎంత రాసినా గానీ మళ్ళీ దురద పోయేది కాదు. తర్వాత ఇక మళ్ళా ఇక్కడికే రావాల్సి వచ్చింది. వచ్చి చూయించుకున్న తర్వాత ఈ నెల నుంచి, ఈ చలికాలంలో అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా మందులు వాడే నుంచి అసలు ఒక్కసారి కూడా మందులు స్టాప్ చేసిన ఒక్కసారి కూడా వాడాలి వినలేదు కానీ, ఏది కానీ వాడాలి అసలు. అయినా వాడాలి కానీ, వాడకుండా కూడా మంచిగా ఉన్నా. తర్వాత నైట్ నిద్ర డిస్టర్బ్ అయ్యేది? రాకముందు డిస్టర్బ్ అయ్యేది. నాకే తెలిసిపోయేది. అది ఆయాసం వచ్చినట్టు, ఇబ్బంది అయినట్టు నాకే అర్థమైపోతుంది. ఈ రోజు నాకు ఏదో తేడా కొడుతుంది.